హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్లో భాగంగా మీకు ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఈ డిఫెన్స్ టెక్నాలజీ మనం చూస్తున్నాము. ఈ డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈ డిఆర్డిఓ ప్రోగ్రామ్స్, మిగతా మిసైల్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఆర్ ట్యాంక్స్ అవ్వచ్చు, ఆర్ సబ్మెరైన్స్ అవ్వచ్చు, ఇలా డిఆర్డిఓ డెవలప్ చేసిన అన్ని ఎక్విప్మెంట్స్ గురించి, నాట్ ఓన్లీ ఫర్ మిలిటరీ ఎక్విప్మెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఫ్యాకల్టీస్ ఎక్కువ మిలిటరీ ఎక్విప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనం దీన్ని ఫోకస్ చేయాలి. దాంతోపాటు కూడా సివిలియన్స్కి కూడా డిఆర్డిఓ కొన్ని వస్తువులు తయారు చేసింది. అది కూడా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో సివిలియన్స్ కూడా కొన్ని ఎక్విప్మెంట్ తయారు చేసింది. ఓకే, సో అవి అవ్వచ్చు. ఆర్ మిలిటరీ కోసం తయారు చేసిన ఎక్విప్మెంట్ కొన్ని సివిలియన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇలాగా డిఫరెంట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనం చదువుకుంటాం డిఆర్డిఓ తయారు చేసిన వాటి గురించి. అసలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ అయింది, దాని ఆరిజిన్ ఏంటి, మ్యాండేట్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మనకు ఒక డిపార్ట్మెంట్ ఉందన్నమాట. అదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ కింద ఈ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఓకే, అండ్ ది మెయిన్ పర్పస్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మెయిన్ పర్పస్ ఏంటంటే మిలిటరీ రీసెర్చ్ చేయడం అనమాట. అంటే మిలిటరీకి కావాల్సిన ఎక్విప్మెంట్, మిలిటరీకి కావాల్సిన క్రిటికల్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం, మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని డెవలప్ చేయడమే ఈ డిఆర్డిఓ యొక్క టార్గెట్ అనమాట. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. అండ్ దీని మోటో మీకు ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. దీని మోటో ఏంటంటే బలస్య మూలం విజ్ఞానం. బలస్య మూలం విజ్ఞానం అంటే సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్. సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్ అంటే సైన్స్లోనే బలం ఉందన్నమాట. అంటే సైన్స్ ఎంత డెవలప్ అయితే అంత, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, డిఆర్డిఓలో ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగితే అంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఇండియాకి అని ఇండైరెక్ట్గా ఈ మోటోలోనే చెప్తుంది అనమాట. సో R&D కేటాయించాల్సిన బడ్జెట్స్ ఎక్కువ కేటాయించాలి. మన దేశంలో బడ్జెట్, ఈ డిఆర్డిఓ కేటాయించే బడ్జెట్ ఎంతంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది 2023 బడ్జెట్ మనం తీసుకుంటే 2024 ఫుల్ లెంత్ బడ్జెట్ ఇంకా రాలేదు. జనరల్గా దీన్ని కేటాయించేది ఎంత ఉంటుందంటే 23,884 crores అప్రాక్సిమేట్ వాల్యూ ఇది. ఓకే, సో ఇంత బడ్జెట్ డిఆర్డిఓకి, అందులో దగ్గరగా 13,000 crores అప్రాక్సిమేట్ వాల్యూ ఈజ్ స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఏమన్నా టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం కోసం, క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం. ఓకే, సో అయితే ఏంటంటే ఇది సరిపోదు. ఇస్రో పర్ఫామ్ చేస్తున్నట్టుగా మనం డిఆర్డిఓ పర్ఫామ్ చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు అనేది డిఆర్డిఓ మొత్తం మనం చదువుకున్న తర్వాత లాస్ట్లో ఎందుకు అది బెటర్గా పర్ఫామ్ చేయలేకపోతుంది ఇస్రోలాగా అనేది కూడా మీకు నేను చెప్తాను. ఓకే, అండ్ దీని ఆరిజిన్ వచ్చేసరికి, డిఆర్డిఓ ఆరిజిన్ వచ్చేసరికి ఇది మనకి ఇంతకుముందు మిలిటరీలో టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియన్ ఆర్మీలో ఉందన్నమాట. టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ యొక్క టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్.
ఈ రెండింటిని తీసుకెళ్ళి ఎందులో మెర్జ్ చేశారంటే డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్లో మెర్జ్ చేశారనమాట. సో అప్పుడు ఏం చేశారంటే డిఆర్డిఓ అని దాన్ని నేమ్ చేయడం జరిగిందనమాట. అంటే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ మెర్జ్డ్ విత్ ఈ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్తో కలిపేయడం వల్ల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు మెర్జ్ చేశారంటే 1958లో. సో అప్పుడే డిఆర్డిఓ ఫామ్ అయిందనమాట. సో దీని మ్యాండేట్ ఏంటి, దీనికి ఇచ్చిన మెయిన్ టాస్క్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మిలిటరీ రీసెర్చ్, మిలిటరీకి కావాల్సిన రీసెర్చ్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, ఒక నమూనాలు తయారు చేయడం అనమాట. అఫ్కోర్స్ నమూనా తయారు చేసిన తర్వాత ఇంక ఇండస్ట్రీ ఆటోమేటిక్గా దానికి ఇండస్ట్రీతో లింకప్ అయ్యి ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. కానీ ఇది డిజైన్స్ చేయడం, బెటర్ ఎక్విప్మెంట్ తయారు చేయడం. అయితే దీని మ్యాండేట్ ఏంటంటే ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేసేలాగా, అంటే ఇండియా వేరే దేశాల మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడే అంతవరకు నిలబడేలాగా ఇక్కడ టెక్నాలజీని డెవలప్ చేయాలన్నమాట. అర్థమైందా? ఓకే. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మ్యాండేట్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేయాలి డిఫెన్స్ సెక్టార్లో. మనం ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేస్తున్నామా డిఫెన్స్ సెక్టార్లో అంటే లేదు. మనం వేరే దేశాల నుంచి మనం క్రిటికల్ టెక్నాలజీస్, ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ డిఆర్డిఓకి ఇస్తే అది కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. ఓకే. సో కానీ మనకు కావాల్సిన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే మనకు కావాలి. ఎందుకంటే మనకు రెండు వైపులు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పాకిస్తాను, నార్త్ వెస్ట్ తీసుకుంటే పాకిస్తాను, నార్త్ అండ్ నార్త్ వెస్ట్, అండ్ చైనా నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ తీసుకుంటే మనకి చైనా, ఇద్దరు శత్రువులు ఉన్నారనమాట. ఆ ఇద్దరం మళ్ళీ ఒకటైపోయారు. సో ఇంతగా శత్రువులు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని కట్టడి చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ కావాల్సిందే. దానికోసం మనం ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. మన డిఫెన్స్ బడ్జెట్స్ కూడా చాలా లక్షల కోట్లలో మనకి డిఫెన్స్ బడ్జెట్ మనం కేటాయిస్తున్నాం. ఓకే. అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం రకరకాల దేశాల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి ఎప్పటి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా క్రిటికల్ టెక్నాలజీస్, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇవంతా కూడా వితౌట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా, అంటే మన దేశంలోకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగకుండా అక్కడే డైరెక్ట్గా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలా చేయాలి అని అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో డిఆర్డిఓ పని చేయాల్సింది ఏంటి అని అంటే ఇండియా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా అన్ని ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి కావాలి. ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, ఇండియన్ నేవీ అవ్వచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, కోస్ట్ గార్డ్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా ఎక్విప్మెంట్ తయారు చేయడం అండ్ సెల్ఫ్ రిలయన్స్ అనేది అచీవ్ చేయడం కోసం ఇది పని చేయాలి. దీని మ్యాండేట్ అనమాట. ఓకే. సో దీని ఆబ్జెక్టివ్స్ ఇవి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఆబ్జెక్టివ్ ఏంటి, ఆరిజిన్ ఎలాగా, నెక్స్ట్ మ్యాండేట్ ఏంటి అనేది ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే. ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డిజైన్, డెవలప్ అండ్ ప్రొడ్యూస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెన్సార్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, ఆ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెన్సార్స్ అంటున్నారు కదా, సెన్సార్స్లో లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీని డెవలప్ చేయడం. అండ్ వెపన్ సిస్టమ్స్ అంటున్నాం కదా, ఈ వెపన్ సిస్టమ్స్లో లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీని డెవలప్ చేయడం. దాన్నే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ అని అంటారు. మనం ఏదన్నా ఒకటి ఇనాగ్రేట్ చేస్తే అక్కడ ఆ హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి అని అంటున్నారు. అంటే ఏంటంటే మోడర్న్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ, ఓకే, దాంట్లో సెటప్ చేయడం అనమాట. అదేవిధంగా డిఆర్డిఓ పని ఏంటంటే డిజైన్, డెవలప్ చేయడం, ఆ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం. అండ్ ఇది మాత్రమే కాకుండా
అలైడ్ ఎక్విప్మెంట్, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కావాల్సిన అదర్ అలైడ్ ఎక్విప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్లో సైనికులు ఉన్నారు. కార్గిల్లో సైనికులు ఉన్నారంటే వాళ్ళకి అక్కడ చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి. సో లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్స్ తట్టుకునేలాగా వాళ్ళకి డ్రెస్ డిజైన్ చేయడం, సపరేట్ డ్రెస్ ఉంటుంది, సూట్ ఉంటుంది. ఓకే, సో అలాగా. అది మాత్రమే కాకుండా అక్కడ కొన్ని రోజుల వరకు ఫుడ్ స్టోర్ చేసుకునేలాగా ఫుడ్ తయారు చేయడం. ఓకే, రెడీ టు ఈట్ మీల్స్ తయారు చేయడం. సో ఇవన్నీ కూడా మనం వాటికి రకరకాల పేర్లు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో అదర్ అలైడ్ ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేయడం ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి. అది మాత్రమే కాకుండా టెక్నాలజికల్ సొల్యూషన్స్ టు సర్వీసెస్ టు ఎన్హాన్స్ ద కాంబాట్ ఎఫెక్టివ్నెస్ని పెంచడం కోసం, అంటే యుద్ధంలో బెటర్గా వార్ చేయడం కోసం ఒక సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గాలు ఎతకడం అనమాట దీని పని. ఏదైనా ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలి, దానికి కావాల్సిన టెక్నాలజీని డెవలప్ చేయడం. ఓకే, అండ్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమిటెడ్ క్వాలిటీ మ్యాన్ పవర్ ఫర్ స్ట్రాంగ్ ఇండిజీనియస్ టెక్నాలజీ బేస్. ఓకే, టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం దీని పని. సో ఈ ఆబ్జెక్టివ్స్ అనేది అలా నేర్చుకోండి. ఇది ఎగ్జామ్లో అలా మీకు అడిగే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా. ఓకే, సో అయితే ఏంటంటే డిఆర్డిఓ ఫస్ట్ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే, డిఆర్డిఓ ఫస్ట్ టైం తీసుకున్న ప్రాజెక్ట్ని ఏమంటామంటే, స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ ఇండిగో అని అంటాం అనమాట. ప్రాజెక్ట్ ఇండిగో. సో ఈ ప్రాజెక్ట్ ఇండిగో ఏంటంటే ఇండియా అండ్ స్విట్జర్లాండ్ ఇద్దరు కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ ఇండిగో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మన ఇండియాలో ఈ ప్రాజెక్ట్ ఇండిగో ద్వారా ఏంటంటే ఒక మిసైల్ని, ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఆ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ డెవలప్ ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ని డెవలప్ చేయాలనుకున్నారు అనమాట ప్రాజెక్ట్ ఇండిగో ద్వారా. అయితే ఇది 1962లో స్టార్ట్ చేశారు, కానీ దీన్ని మధ్యలోనే స్క్రాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే రష్యా నుంచి SA-2 మిసైల్స్ తీసుకున్నారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ SA-2 మిసైల్ అనమాట దాని పేరు. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం డైరెక్ట్గా మనకు కావాలని చెప్పేసి. అంటే ఇది అప్పుడు ఆ టైంలో మనకు అంత ఓపిక లేదు కదా, మనకి ఎమర్జెన్సీ వచ్చేసింది. సో మనం దాన్ని ఇమ్మీడియట్గా SA-2 మిసైల్స్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఇండిగో కాస్త ఏమైందంటే తర్వాత ప్రాజెక్ట్ డెవిల్ కిందకి చేంజ్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ డెవిల్ ద్వారా మనకి షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ ప్రాజెక్ట్ డెవిల్లే తర్వాత ఏమైందంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్ ప్రోగ్రాంలో ఉన్న పృథ్వీ మిసైల్ అయిందనమాట. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న పృథ్వీ మిసైల్ అయ్యింది. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇండిగో. తర్వాత దాన్ని మధ్యలోనే బ్రేక్ ఇచ్చేసేసి ప్రాజెక్ట్ డెవిల్ స్టార్ట్ చేశారు. టు డెవలప్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమో ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇప్పుడు ప్రాజెక్ట్ డెవిల్ ఏమో షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అది కూడా కంటిన్యూ చేయలేదు. అదేమైందంటే తర్వాత ఇట్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ పృథ్వీ మిసైల్. ఓకే, పృథ్వీ మిసైల్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ డిఆర్డిఓ సెంటర్స్ చూద్దాం. సో ఇక్కడ మనం డిఆర్డిఓ సెంటర్స్ గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఎందుకనంటే ఒక్కొక్క టెక్నాలజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ గురించి చదివేటప్పుడు వీటిలో కొన్ని ఆ మిసైల్ టెక్నాలజీలో భాగమైన డిఆర్డిఓ సెంటర్స్ అనేవి అక్కడ వస్తాయి, అక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడెక్కడ ఏవి లొకేట్ అయి ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు అక్కడ కొత్తగా అనిపించదు మనం చెప్పుకున్నప్పుడు కూడా. సో ఎక్కడ ఉంది ఏంటి ఇవనేది మళ్ళీ అక్కడ మనం డిస్కస్ చేయం కాబట్టి
ఏ టెక్నాలజీలో ఏది భాగంగా ఉందనేది మనం అక్కడ చూస్తాం. ఓకే, సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకి బెంగళూరులో ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి ఎక్కువ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ డిఆర్డిఓ సెంటర్స్ అట్ బెంగళూరు మనం తీసుకుంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇదొకటి, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, బెంగళూరు గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ఏవియోనిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, మైక్రోట్యూబ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ. ఇవన్నీ కూడా మనకి బెంగళూరులో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి లొకేషన్ గుర్తుపెట్టుకోండి, వాటి పేర్లు కూడా ఒక 2-3 సార్లు చదవండి. నెక్స్ట్ మనం చదువుకున్నప్పుడు మనకు కొత్తగా అనిపించదు. డిఆర్డిఓ సెంటర్స్ అట్ హైదరాబాద్ మనం తీసుకుంటే రీసెర్చ్ సెంటర్ ఇమ్రత్, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. డిఫెన్స్ సెంటర్స్ అట్ పూణే మనం తీసుకుంటే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణేలో ఉంది, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అండ్ డిఫెన్స్ సెంటర్స్ డిఆర్డిఓ సెంటర్స్ అట్ ఢిల్లీ మనం తీసుకుంటే డిఫెన్స్ టెర్రైన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్, లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్, సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్. అండ్ మనకి ఇవి వచ్చేసరికి డిఫెన్స్ డిఆర్డిఓ సెంటర్స్ అట్ ఢిల్లీ అనమాట. అండ్ డిఆర్డిఓ సెంటర్స్ అట్ చండీగఢ్ మనం తీసుకుంటే ఒక 2 ఉన్నాయి, టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఒకటి, స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి. ఓకే, అండ్ డిఫెన్స్ సెంటర్స్ అట్ బాలాసోర్ మనం తీసుకుంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ, ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి. అండ్ మిగతావి అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నాయి. ఈ స్కాటర్ అయి ఉన్నాయి కూడా మనం ఒకే దాంట్లో మనం చూస్తున్నాం. ఆగ్రాలో ఏమో ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, చెన్నైలో కాంబాట్ వెహికల్స్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, హద్వాల్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ ఉంది, జోధ్పూర్లో వచ్చేసరికి డిఫెన్స్ ల్యాబొరేటరీ ఉంది, మైసూర్లో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది, నాసిక్లో అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి, లేహ్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ఉంది, గ్వాలియర్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, కొచ్చిలో నావల్ ఫిజికల్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ ఉంది, ముసోరిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, కాన్పూర్లో డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, తేజ్పూర్లో డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది, అహ్మద్నగర్లో వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అంబర్నాథ్లో నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది, విశాఖపట్నంలో నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఉంది. సో ఈ డిఆర్డిఓ సెంటర్స్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనకి కొన్ని ముఖ్యమైన, ఇందులో అన్నీ కాకపోయినా ముఖ్యమైన వాటి గురించి మనకి టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మిగతా ఈ డిఆర్డిఓ టాపిక్ డిఫెన్స్ టెక్నాలజీ మనం మొత్తం చూసేటప్పుడు అవి వస్తాయి.
సో అక్కడ వాటి గురించి ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ నేను చెప్తాను. ఓకే, సో ఈ సిరీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు తెలుగు మీడియం స్టూడెంట్స్ వచ్చేసరికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ డిఫెన్స్ టెక్నాలజీ టాపిక్ అయిపోయిన వెంటనే దీనికి నేను తెలుగు మీడియంలో మెటీరియల్ ఇస్తాను. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ వచ్చేసరికి బైలింగ్వల్లో ఉంటాయి. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికీ కూడా నేను మీకు స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ రెండు లింక్ చేస్తూ మీకు మెటీరియల్స్ అయితే ఇస్తాను అనమాట. మీకు యాప్లో మెటీరియల్స్ నేను అప్లోడ్ చేస్తాను. కానీ ఏంటంటే సబ్జెక్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ టెక్నాలజీ ఇది ఉందనుకోండి, ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి మెటీరియల్ ఇస్తాను. అంతవరకు మీరు ఏం చేస్తారంటే ఒక టూ త్రీ టైమ్స్ వీడియోనే 2-3 టైమ్స్ వినండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు ఎస్పెషల్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది వర్రీ అవుతున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ పార్ట్ ఎలా కవర్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ వర్రీ అవుతున్నారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ రెండింటిని కూడా నేను కవర్ చేస్తాను. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి దగ్గరగా ఒక 2 years ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న మీకు సిలబస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ తీసుకొని వాటి మీద స్ట్రెస్ చేస్తూ మీకు క్లాసెస్ కూడా ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు స్టాటిక్ పార్ట్ కవర్ అయింది అండ్ కరెంట్ పార్ట్ రెండు కవర్ అవుతాయి. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ యువర్ ఎగ్జామ్. ఓకే, అండ్ దాంతోపాటు కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా తీసుకొని నేను ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అడగచ్చు క్వశ్చన్ దాన్ని అని, క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంటుందా అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.